హాయ్ అండి. ఈరోజు నేను పన్నీర్ కర్రీ చేస్తున్నాను. చపాతీలో కానీ రైస్లో కానీ బాగుంటుంది. నా స్టైల్లో చేస్తున్నాను, చూద్దాం. ఫస్ట్ టమోటాలు గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఒక 4 రెబ్బలు వెల్లుల్లి, అల్లము, పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఫస్ట్ ఇవి మిక్సీ చేసుకుందాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నానండి. కొద్దిగా నూనె, నెయ్యి 2 కలిపి వేస్తాను. నెయ్యి కూడా 2 స్పూన్స్ వేస్తున్నా, టేస్ట్ బాగుంటుందని. ఇప్పుడు కొద్దిగా సోంపు వేస్తున్నానండి. సోంపు డైజెషన్కి మంచిదని. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నది టమాటా గ్రేవీ వేసాను. ఇది బాగా ఉడకాలండి. ఉడికిన తర్వాత జీడిపప్పు నానబెట్టుకున్నాను. ఆ నానబెట్టింది కూడా గ్రైండ్ చేసిన తర్వాత వేయాలి. ఈ లోపల ఇదండి జీడిపప్పు పేస్ట్ చేశాను. అది కూడా ఎందుకంటే ఇది థిక్నెస్ వస్తుందండి జీడిపప్పు పేస్ట్ వేస్తేను. సాల్ట్ వేస్తున్నానండి, తగినంత సాల్ట్ వేస్తున్నా. కారం కూడా వేస్తున్నానండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను, కొద్ది చూసి వేసుకోవచ్చు. ఒక చిటికెడు పసుపు కూడా వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేస్తున్నానండి. కొద్దిగా బెల్లం పౌడర్ వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుందని. ఇది ఉడికే లోపల పన్నీర్ వేయించుకుందామండి. ఇప్పుడు పన్నీర్ వేయిస్తున్నానండి. కొద్దిగా నెయ్యి వేసాను. ఆ నెయ్యిలో ఇవి వేయించుకోవడం అంతే. ఇప్పుడు పన్నీర్ కూడా వేగిపోయిందండి. కొద్దిగా జీడిపప్పులు కూడా కలిపి దీంట్లో కలుపుకొనేసేస్తే పన్నీర్ కర్రీ అయిపోతుందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పాలమీగడ వేస్తున్నానండి. టేస్ట్ హోటల్లో చేసినంత టేస్ట్ వస్తుందన్నమాట. పాలమీగడ వేస్తున్నాను. ఎక్కువ కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చండి, తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు, బాగుంటుంది. అంతేనండి. సర్వ్ బౌల్లోకి తీసుకొని చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి కూడా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.